నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడు మనం అమరావతిలోని వెంకటపాలెం విలేజ్ దగ్గర E5N4 రోడ్ జంక్షన్ దగ్గర కడుతున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర అయితే ఉన్నాము. మన రాజధాని ప్రాంతం మొత్తానికి ఇక్కడ నుండే వాటర్ డిస్ట్రిబ్యూషన్ అయితే అవ్వబోతుంది. ఇక్కడ 190 MLD కెపాసిటీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రెసెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రెసెంట్ రాజధాని ప్రాంతంలో రోడ్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. ముందుగానే ఏంటంటే స్టోన్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ICT లైన్స్, రీయూజ్ వాటర్ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. వాటితో పాటు పెద్ద పెద్ద వాటర్ పైప్ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే చేస్తున్నారు. రోడ్లే కాకుండా LPS లేఅవుట్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఆ LPS లేఅవుట్లలో కూడా సేమ్ రోడ్లు వైపు ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారో LPS లేఅవుట్లలో కూడా సేమ్ అలాగే అయితే చేస్తున్నారు. అక్కడ కూడా వాటర్ పైప్ లైన్స్ అవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ చూస్తున్నారో ఇక్కడ నుండే వాటర్ మొత్తం రాజధాని ప్రాంతానికి అయితే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందంటే కృష్ణా నదిలో ఉన్న వాటర్ని ఇంటెక్ ట్యాంకుల ద్వారా తీసుకొని అక్కడ నుండి పైప్ లైన్ల ద్వారా ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి అయితే వాటర్ తీసుకొస్తారు. ఇక్కడే ఒక ప్రాసెస్ ప్రకారం వాటర్ మొత్తాన్ని అయితే ట్రీట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ అయిన వాటర్ మొత్తం ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం మొత్తం ట్రీట్ అయిన వాటర్ ఇక్కడ క్లియర్ వాటర్ రిజర్వాయర్లోకి అయితే వస్తుంది. ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో కడుతున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్ కూడా ఒక 190 MLD కెపాసిటీతో అయితే కడుతున్నారు. ఫ్యూచర్లో దీన్ని 380 MLD కెపాసిటీతో అయితే విస్తరిస్తారు. ఇటువైపు ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, అటువైపు ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రెండు ట్రీట్మెంట్ అయ్యి ఈ రిజర్వాయర్లో చేరేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం వాటర్ మొత్తాన్ని ట్రీట్ అయ్యి ఇక్కడ వాటర్ చేరిన తర్వాత ఇక్కడ నుండి పైప్ లైన్ల ద్వారా వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కి అయితే వాటర్ వెళ్తుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా నేను సేకరించిన డేటా ప్రకారం రాజధాని ప్రాంతంలో 60 నుండి 63 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి LPS లేఅవుట్లలో అక్కడక్కడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుండి వాటర్ మొత్తం ఏంటంటే ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుండి ఏంటంటే LPS లేఅవుట్లలో అలాగే విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి వాటర్ మొత్తం. నేను ఈ వీడియోలో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ అయ్యే ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ అయ్యి ఈ రిజర్వాయర్కి వచ్చి వాటర్ ఎలా చేరుతుందో ఒక ప్రాసెస్ ప్రకారం అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎగ్జాక్ట్గా E5N4 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది వచ్చేసి E5 రోడ్డు. అలాగే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి ఎంట్రన్స్లోనే N4 రోడ్ అయితే ఉంటుంది. ఇంకో పక్క పాలవాగు కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. పాలవాగు, N4, E5 రోడ్డు మధ్యలోనే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని అయితే కడుతున్నారు. ఇక్కడ నుండి ఈ సైట్ మొత్తం చూడండి ప్రెజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం కాంక్రీటింగ్తో నిర్మాణాలు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ క్లియర్ వాటర్ రిజర్వాయర్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. దీని ఇంటేక్ వచ్చేసి N4 రోడ్డు ఎండింగ్లో మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం దగ్గర అయితే ఉంటుంది. అంటే కరకట్ట రోడ్డు దాటిన తర్వాత దీని ఇంటేక్ ట్యాంకులు అయితే కడుతున్నారు. ఆ ఇంటేక్ ట్యాంకుల దగ్గర నుండి వాటర్ మొత్తాన్ని తీసుకొని అక్కడ నుండి పైప్ లైన్ల ద్వారా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్కి అయితే వాటర్ని తీసుకొస్తారు. ఇక్కడే మెయిన్గా వాటర్ ట్రీట్మెంట్ అయితే అవుతుంది. ఇది కూడా లేటెస్ట్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ కూడా ప్లేట్ సెట్లర్ టెక్నాలజీ అని అయితే అంటారు. ఇక్కడ కొన్ని నిర్మాణాలు కూడా మీరు చూడొచ్చు. ఆ వాటర్ మొత్తాన్ని ఇక్కడ తరలించిన తర్వాత ఏంటంటే ఇక్కడే మొత్తం ప్రాసెస్ అయితే జరుగుతుంది. వాటర్ మొత్తం ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపిస్తుంది వచ్చేసి పాలవాగు, ఇంకా రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి N4 రోడ్. అది SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444.
అలాగే ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో వాటర్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందంటే, ముందుగా కృష్ణా నదిలో ఉన్న రా వాటర్‌ని ఇంటేక్ ట్యాంకుల్లో తీసుకొని, అక్కడి నుండి పైప్‌లైన్‌ల ద్వారా వాటర్ మొత్తాన్ని ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌కైతే తీసుకొస్తారు. ఇక్కడే మెయిన్‌గా వాటర్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ కొన్ని కాంక్రీటింగ్‌తో నిర్మాణాలు చేస్తున్నారు చూసారా? ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందంటే, వాటర్‌ని ఇక్కడ ఏంటంటే స్టిల్లింగ్ చాంబర్‌లోకి పంపిస్తారు. ఆ స్టిల్లింగ్ చాంబర్ నుండి కెమికల్ మిక్స్, ఫ్లాష్ మిక్సర్‌లోకైతే పంపిస్తారు. అక్కడి నుండి ఫ్లాకులేషన్ 1, ఫ్లాకులేటర్ టవర్ 2 దగ్గరికి వాటర్ ఎళ్తుంది. అక్కడి నుండి ఏంటంటే ఇంక్లైన్ ప్లేట్ సెట్లర్ సాయంతో వాటర్ మొత్తాన్ని అయితే ట్రీట్ అవుతుంది. అక్కడి నుండి ట్రీట్ అయిన వాటర్ మొత్తాన్ని ఏంటంటే ఫిల్టరేషన్ హౌస్‌లకైతే ఎళ్తుంది. ఆ ఫిల్టరేషన్ హౌస్‌లో ఎలా వాటర్ ట్రీట్ అయిద్దంటే ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ బెడ్స్, ఇంకా క్లారిఫైయర్ స్లడ్జ్ కలెక్షన్ సంప్ ద్వారా వాటర్ మొత్తాన్నయితే ట్రీట్ చేస్తారు. అక్కడి నుండి ట్రీట్ అయిన వాటర్ మొత్తాన్ని ఏంటంటే క్లియర్ వాటర్ రిజర్వాయర్‌లోకైతే పంపింగ్ చేస్తారు. ఆ క్లియర్ వాటర్ రిజర్వాయర్ కూడా మీరు చూడొచ్చు. ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్ వచ్చేసి దాదాపు 64 ఎంఎల్‌డి కెపాసిటీతో అయితే ఉంటుంది. ఎంఎల్‌డి అంటే మిలియన్ లీటర్ డిశ్చార్జ్ అని అంటారు. అంత కెపాసిటీతో ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్‌ని అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్‌లో వచ్చిన వాటర్ మొత్తాన్ని ఏంటంటే ఇక్కడ నుండి మళ్ళీ పైప్‌లైన్‌ల ద్వారా వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్‌కి అయితే పంపిస్తారు. ఆ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర నుండి మెయిన్‌గా మన ఎల్‌పిఎస్ లేఅవుట్లు, అలాగే అమరావతిలో ఉన్న విలేజెస్‌కి వాటర్ మొత్తాన్ని అయితే సప్లై చేస్తారు. ఇక్కడ నుండి మీరు చూడండి ఇక్కడ రిజర్వాయర్ ఎలా ఉందో. ప్రెజెంట్ రిజర్వాయర్ దగ్గర కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్‌లో మొత్తం పీసీసీ వేసి మొత్తం కాంక్రీటింగ్ అయితే చేస్తున్నారు. మొత్తం ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ చేసిన తర్వాత కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే N4 రోడ్డు వైపు ఏంటంటే భారీ పైప్‌లైన్‌లయితే ఫిక్స్ చేస్తున్నారు. వాటర్ మొత్తాన్ని ఇటువైపు సప్లై చేయడం కోసం. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారో. ఇక్కడ మొత్తం పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఏంటంటే పీసీసీ వేసి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో పీసీసీ ఏసిన తర్వాత దీనిపైన మళ్ళీ రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి దాని లోపల మొత్తం కాంక్రీటింగ్‌తో ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ వైపు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ క్యూరింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఇంకో వైపు ఏంటంటే కాంక్రీటింగ్ జరుగుతుంది. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చేసి అమరావతిలోని వెంకటపాలెం విలేజ్ దగ్గరలో అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే కృష్ణాయపాలెం విలేజ్ కూడా దీనికి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక బూమ్ ప్రెజర్ మిషనరీ ద్వారా కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం ఈ ఏరియా మొత్తం ఈ బ్లాక్ మొత్తం ఏంటంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి ఈ క్లియర్ వాటర్ రిజర్వాయర్ మొత్తం ఎలా కనిపిస్తుందో. ఒక భారీ రిజర్వాయర్ అన్నమాట ఇదంతా. అలాగే వాటర్ మొత్తం ఏంటంటే ట్రీట్మెంట్ జరగడం కోసం కొన్ని కాంక్రీటింగ్‌తో నిర్మాణాలైతే చేస్తున్నారు. దాదాపు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌నైతే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి అన్ని నిర్మాణాలు ఎలా కనిపిస్తున్నాయో. దీనికి బ్యాక్ సైడ్‌లోనే పాలవాగు ఫ్లో అవుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి N4 రోడ్ అయితే వెళ్తుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు వచ్చేసి E5 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. అలాగే ప్రెజెంట్ ఇక్కడ క్లియర్ వాటర్ రిజర్వాయర్‌కి కాంక్రీటింగ్ జరుగుతూ ఉండడంతో ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ బ్యాచింగ్ ప్లాంట్ దగ్గర ఏంటంటే రన్నింగ్‌లో పెట్టుకొని ఈ చిన్న చిన్న డంపర్‌ల ద్వారా ఏంటంటే కాంక్రీటింగ్ మొత్తాన్ని ఇక్కడ పంపింగ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇక్కడ ఈ బ్యాచింగ్ ప్లాంట్ కంటిన్యూయస్‌గా రన్నింగ్‌లో అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.